తారీఖు మళ్ళీ సన్నిధులు ఇలా కలుసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. జూన్ 1వ తారీఖు మొన్న నాకేంటంటే దేవుని కృప ఈ మంగళవారం గురువారం ప్రార్థన వల్ల పోయిన నెల 1వ తారీఖు కూడా ప్రార్థనలో ఉన్నాం. నెల ఉంది, నెల అంతా కూడా ఈ ప్రార్థనలో ఉన్నాను. దేవుడు మనకు ఎంతో కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుడి సన్నిధిలో నివసించడం ఎంతో అది ధన్యత. మన దేవుడి సన్నిధిలో నివసించడం ధన్యత. అటువంటి కృప దేవుడు మనకి ఆయన కృపతోటే ఇచ్చాడు. మనం చేస్తామో ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు నేను ఈరోజు ఇక్కడ ఆరాధన ఒక వచనాన్ని మీరు ముందు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 37 హల్లెలూయా 13వ వచనం చూడండి. 13వ వచనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజును మన సెర్మన్ టాపిక్ హల్లెలూయా దేవుని మహిమ కలిగిందా మంచిది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. విస్తరించి నేను మాట్లాడాలని ఏంటంటే మన సెర్మన్ టైటిల్ ఏంటంటే మంచిది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఉందండి, మంచిదాన్ని అర్థుకుని చెడ్డవాటిని విసర్జించుకుని కూడా ఆ మాట ఉంది. హల్లెలూయా. అందుకే చెప్పి ఈరోజు మన దేవుడు ఇచ్చిన మాట మంచిది. హల్లెలూయా. మీరు ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు నేను మంచిది అని అనుకుంటాం కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోసేపు ఉన్నాడు కదండి. ఆ యోసేపుని వాళ్ళ నాన్నగారు అన్నదరికి వెళ్ళి కలవమని అన్నాడు. ఈ అన్నలందరూ గొర్రెలు కాపర్లు. హల్లెలూయా. శతకాలకి వాళ్ళు మనకి ఒక్కరున్నా చాలు. నేను వాక్యం చెప్తాను. ఎందుకంటే ఏదో నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే వాకింగ్. దేవుడు కూడా ఇంట్రెస్ట్ వాకింగ్ కదా. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు వాళ్ళు చాలా ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు. వాక్యాన్ని చాలా మంది వాక్యం సమయంలో ఉండరు, అన్నింటిలోనే ఉండరు, కానీ వాక్యంలో ఉండరు. కొంతమంది మరీ తెలివిగా ఆశీర్వాద ప్రార్థన పడతారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చాలా చర్చిలో చూస్తుంటాను, ప్రార్థన అయిపోయిన వెళ్ళిపోతుంది. కాదు, వాకింగ్ టైంలో ఉండాలి, పాటల టైంలో ఉండాలి. ఇందాక మనం ప్రార్థన ఆరాధన చేస్తున్నాం. అని నేను ఇక్కడ పాటలు పాడుతుంది, అదే సాంగ్ పడుతుంది. లేదో లవ్ బస్సులో పాడేవారంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగా ఒక ఉజ్జీవం. హల్లెలూయా. తండ్రిని కనపరచాలి. చక్కని పాటలు అన్నీ కూడా పాత పాటలు మేము పాడేవాళ్ళం. నేను కూడా పూర్వం ఎంతంటే మేము లోపల పాటలు పాడుతుంది, బయట వాళ్ళు వచ్చి చూసి మాకు కూడా వచ్చేయాలి, అన్నిలైనా సరే వచ్చేయాలని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పాటలో ఆకర్షణీయంగా దేవుడు మా చేత వాదించుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఒక్క వాక్యం, ఒక్క మాట మన జీవితాన్ని అంత టోటల్గా బాగు చేసే ఒక మాట ఉంది. యేసయ్య ఇచ్చాడు ఆ మాట. ఆ మాట ఏంటంటే మంచిది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి యేసోపు అన్నగారి చూసుకున్నామన్నాడు. కలిసిన వాళ్ళని 11 మంది అన్నగాళ్ళు. యోసేపు అబ్రహాము ఎవరు? హల్లెలూయా. మన దేశానికి ఏంటంటే జాతిపతి ఎవరు? గాంధీ గారు. అలాగే విశ్వాసుల తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకి దేవుడు స్నేహితుడు. హల్లెలూయా. కాబట్టి పితామహుడు, ఇశ్రాయేలు పితామహుడు ఎవరు? ఇశ్రాయేలు జాతికి పితామహుడు అబ్రహాం గారు. హల్లెలూయా. ఆ అబ్రహాం గారు మనవడే ఈ యోసేపు. మళ్ళీ ఎవరో యోసేపు అంటే ఎవరో అక్కడ తోడుకుంటారు అంటారు. ఒక విచిత్రమైనటువంటి ఒక అంగి గుర్తించాడు. హల్లెలూయా. అందుకనే వాళ్ళకంటే ఇతని మీద పగబట్టారండి అన్నదమ్ములు అందులో కొంతమంది. హల్లెలూయా. అంతేకాదండి, ఇతనికి కళ కన్నాడంట. హల్లెలూయా. ఈ కళ కనడం వల్ల దగ్గర 11 వెన్నులు, ఒక వెన్ను నిలబడి ఉంటే ఇతను వెన్ని మిగతా వెన్నులన్నీ వచ్చి శాస్త్రాలు పడ్డాయంట. ఆ కళ కన్యవాడు ఊరుకోవచ్చు కదా.
మనసు ఆగదు కదా, ఎవరితో చెప్పుకుంటాడు? తన సొంత వాళ్ళతో, తన రక్త సంబంధులతో, తన వాళ్ళతో, నా వాళ్ళు అనేటువంటి భావంతో మళ్ళీ ఆయన వెళ్ళి వాళ్ళతో చెప్తూ జరుగుతుంది. వాళ్ళు అస్సలు సహించుకోలేదు, మరింత ఇతను ఈర్ష పెట్టుకున్నారు. బాగా ఎలా మారిపోయిందండి? ఈర్ష కింద మారిపోయింది. అల్లేలుయా. ఇప్పుడు అక్కడితో ఆగిందండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు అతన్ని ఎప్పుడైనా కలుసుకుంటే నువ్వు బాగున్నావని కూడా అడగంటారు, నువ్వు బాగున్నావని కూడా అడగాలంట. అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళండి? నువ్వు బాగున్నావా అని కూడా అడగరంటారు. ఆ తమ్ముడా, చిన్నవాడు నువ్వు, మా అందరికంటే చిన్నవాడు, ఎలా ఉన్నావురా? కొంచెం జాలి ఉండాలి కదా అందరి మీద, చిన్నవాడి మీద ఉండాలా లేదా? ఏమి లేదండి అసలు, అది కూడా అడగరంట. అనుకుంటా ఇతను ఎప్పటికప్పుడు మాటలతో బాధ పెడుతూ ఉంటారన్న. ఒక రకమైనటువంటి హేళనగా అవ్వాలని కూడా రాయుడు, వీడు పెద్ద హీరో వచ్చాడు రా అనుకుంటారంట. ఇలాగే మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రాలు. ఆ యోసేపు ఎలా వచ్చిందండి? మన వస్తా మనకి వెళ్ళండి. వాయావార్త తెలియనటువంటి దుర్మార్గులు మన మధ్యకి యేసుక్రీస్తు వచ్చినట్టు ఈర్షపడి ఆయన యేసు ప్రభు రాజు అయిపోతాడేమని చంపేసినటువంటి అలాంటి కపటమైన సహోదరులకి యేసుక్రీస్తు వచ్చినట్టు యోసేపుని ఆ 11 మధ్యలోకి పంపించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక 11 మధ్యలోకి వెళ్తే వాళ్ళు ఏమన్నారండి? దూరం నుంచి చూసి యోసేపు వస్తుంటే అడుగులు పడి అన్నగారు ఎత్తుకుంటూ వస్తుంటే ఆడికి ఎంత అపేక్ష అండి అనాలంటే, ఎంత ప్రేమ అండి అనాలంటే అతనికి. అరణ్యాన్ని పడి వచ్చే పనే ఉంది. చిన్న కొరడికి మనం 10 రూపాయలు ఇస్తే ఆడు ఒక్కలో తీసి అలా సినిమా పోవడం చూస్తాడు. కానీ యోసేపు అరణ్యాల్లో పడి అన్నదమ్ములు క్షేమం కోరుకుంటాడు, వాడి గురించి ప్రార్థన చేస్తూ అందులోంచి వచ్చాడంట. హల్లెలూయా. వస్తే అక్కడ ఈ అన్నగారుల్లో కొంతమంది అనుకున్నారంట, అరే కళ్ళగానే కూడా వస్తున్నాడు రా, ఇది చంపేద్దాం అనుకుంటున్నాడు. చూసారా ఎంత ఈర్షాల్లో ఉందో, ఎంత ఈర్ష. మనిషి నిలువెత్తు పాము కంట తల్లోనే విషయం ఉంటుందంట. మనిషికి నిలువెల్ల విషయమే. మన నాలుగులు శపించే నాలుగులు, దూషించే నాలుగులు, బాధ పెట్టే నాలుగులు మనవి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా అండి? కొట్టి ఏం చేయాలంటే ఆ తమ్ముడు చంపేద్దామంటే కొంతమంది నరాజు చేయకూడదురా, మనం ఆ రక్త సంబంధం చంపకూడదని రూబేన్ అన్న సోదరుడు చెప్పాడంట. మరి నాన్న చెప్పాలి, మనోడు వచ్చాడు ఇక్కడికి, శిష్యుల మీద మాట చెప్పకపోతే నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన ప్రేమించి ఉన్నాడు, నాన్న చాలా బాధపడతాడు అంటే ఈ అన్నదమ్ములు ఏం చేశారంటే ఖచ్చితంగా యోసేపుని అక్కడ చంపడానికి సిద్ధపడిన వాళ్ళు ఎండిపోయిన గోతులో పడేశారంట. హల్లెలూయా. ఎందులో పడేశారంటండి? ఎండిపోయిన గోతులో, ఒక బావిలో పడేశారంట. అన్నలారా అని ప్రాధాన్యపడినా జాలి పడకుండా గోతులో పడేశారు. హల్లెలూయా. గోతులో పడేశారు. దేవుని స్తోత్రం. ఎండిపోయిన గోతులోంచి మౌనంగా, ఎండిపోయిన గోతులోంచి మన యేసు ప్రభు ఎలాగైతే మరి ఆ శిలువ మోతున్నప్పుడు మౌనంగా మాట జవాబు చేయకుండా ఎలాగైతే ఉన్నాడో, యేసేపు మౌనంగా కన్నీళ్లు కార్చుకుంటూ ఎండిన నూతిలో ఉంటే ఈ అన్నదమ్ములు అందరూ ఏం చేస్తారంట? భోజనానికి పొట్లాలు తెచ్చిన పొట్లాలు తెచ్చుకొని తినడానికి ముందుకెళ్తున్నారంట. ఈ లోపున ఇష్మాయేలీలు గుగ్గిలం బోలం అనుకుని ఇష్మాయిల్ ఆ దేశం గుండా వెళ్తున్నారంట. ఒంటికి వెళ్తుంటే దగ్గర 20 పొలాలు ఇంటికి యోసేపుని అమ్మేసింది. ఉంటానురా అన్నయ్య, ఏమనరా, మీ మధ్యన ఉంటానురా, నన్ను కలుపు అంటారా అంటే ఏ మాత్రం నిర్దాక్షిణ్యం, నువ్వు మాకు రాజు అవుతుంది, ఎప్పటికైనా మా మీద అధికారం తెలలేదు, అలా ఇక్కడి నుంచి నిన్ను ఎలాగైనా సరే పంపించే, ఇక్కడ ఉంటే నువ్వు మా యజమానుడు అవ్వడం మాకు ఇష్టం లేదు, మాకు బుద్ధి చెప్పడానికి నువ్వెవడు, మా మీద అధికారంగా ఉండడానికి నువ్వెవడు అని నిర్దాక్షిణ్యంగా ఎంత బతిమాలిన కన్నీళ్ళు పెట్టుకున్న సొంత తమ్ముడిని అమ్మేశారు. హల్లెలూయా. డబ్బులు తీసుకుని మరి అమ్మేశారు. యోసేపుని చీట్లు వేసుకున్నారంటే యోసేపు ఒక వస్త్రం గురించి ఏళనగా ఎంత దుర్మార్గంగా అన్నలు ప్రవర్తించారు. ఆడబిడ్డ మీద ప్రవర్తించి అనుకోవచ్చు. హల్లెలూయా. వాళ్ళు తోడబుట్టిన రోజు మీదే వాళ్ళు
కర్కశంగా నిర్దయగా ప్రవర్తించి అతను నమ్మేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడండి? హల్లెలూయా. ఇష్మాయేలీయులు మళ్ళీ అతను ఒక వస్తువుగా సొంత అన్నదమ్ములే రక్త సంబంధులు అతను నమ్మేస్తే ఇప్పుడు పోతీఫర్ అనేవాడు ఇష్మాయేలీయులకు అమ్మేస్తే ఇష్మాయేలీయులు గారు ఆడుకుంటున్నాడు. అతను ఏ పని పోతీఫర్ యోసేపుకి అప్పచెప్పినా యోసేపు ఆ పనిలో వదిలిపోతున్నారంట. ఆ ఇల్లు పొలం పని అప్పచెప్పకుండా పొలం 20 కాసేది 40 పండేస్తున్నాడు. దేవుని ఇట్లా ఆశీర్వాదం వచ్చి పడిపోతుంది. యోసేపుని వెళ్తుంది. దేవుడు యోసేపుని తోడుండి యోసేపుని మరింతగా వద్దల చేయకుండా చూసి సర్వము అతను అప్పచెప్పేసాడు. భార్య తప్ప తనకున్నదంతా పోతీఫర్ ఇతను నమ్మకత్వాన్ని ఇతని యొక్క ఆశీర్వాదాన్ని చూసి దేవుడు అతను తోడున్నాడని తెలుసుకొని యోసేపుకి సర్వం అప్పచెప్పేసాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. దేవుడు హెచ్చించినప్పుడు ఎవరు తగ్గించినా ఎవరో కొంతమంది మనం తగ్గితే మాత్రం మనం తగ్గిపోతాం ఏంటండి. దేవుడు హెచ్చించినప్పుడు హల్లెలూయా దేవునికి మహిమ కలిగింది కాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ సాతాను చూసారంటే సాతాను అక్కడ మళ్ళీ దేవుడు పెట్టి ఎక్కడ ఉంటారో అక్కడ సాతాను కూడా ఉంటున్నాడు. హల్లెలూయా. చూసారండి ఎంత పెద్ద శోధన తెచ్చిందో. ఆ శోధన రావడం మన మంచిది అన్నాడు. యోసేపు ఏమన్నా తెలుసా? అన్నిటికీ మంచిది. హల్లెలూయా. అతను తెలుసు దేవుడు అతను తోడై ఉన్నాడని. ఎటువంటి శోధన వచ్చినా విడిపించి హెచ్చించగల దేవుడు తనకు తోడై ఉన్నాడని యోసేపుకు తెలుసు. హల్లెలూయా. అందుకని చెప్పేసి అక్కడ ఎలా ఉంటుంటే మాటి మాటికి శోధించి ఒక యవ్వనస్తుడిని 17 సంవత్సరాలు 18 సంవత్సరాల ఒక యవ్వనస్తుడిని ఎదిగి ఎదగలేను అండి. ఇప్పుడు ఉన్న 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న నాకేం తెలియట్లేదు. హల్లెలూయా. ఇతను కుటుంబాల నుంచి వెళ్తాను అతనికి ఏం తెలుసండి? అతనికి ఒక యవ్వనస్తుడు చిన్నవాడు కానీ దేవుడిని కలిగి ఉన్నవాడు. వృద్ధుల కంటే గొప్ప జ్ఞానం ఉంది అతని దగ్గర. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అతన్ని పదే మాటికి అది విమర్శించింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా? ప్రతిసారి ఎలా శోధిస్తే హల్లెలూయా నా యజమానుడు నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు. ఇటువంటి దుష్కార్యం ఆయన కళ్ళల ముందు నేను చేయను అని ఒక నిర్మలమైన మాట, నిష్కలంకమైన మాట, ఒక పరిశుద్ధమైన మాట ఆడాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అంత పరిశుద్ధత. మన ఆలోచనలే బాగో, మన తలంపులే బాగో, సెకండ్కి మన ఆలోచనలే వేరు. హల్లెలూయా. కానీ ఆయన అలాంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన దేవుని ఎరిగిన వాడు కాబట్టి, పాపాన్ని అసహించుకున్న మనిషి కాబట్టి, యేసయ్య అతను ఆత్మతో నిండిపోయిన వాడు కాబట్టి ఏం చేశాడంటే ఆ చొట్ట గట్టిగా పట్టుకుందంట. అది వదిలేసుకుని అతను పారిపోయాడంట. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు గట్టిగా కాకేసి ఎప్పుడు నన్ను ఇలా ఆపదలో పెట్టాడని నన్ను అగాత్యం చేయకూడదని చెప్తే భర్తకేం తెలుసండి? ఎంత నమ్మదగినోడన్న భార్య మాట వింటాడు కదా. తీసుకెళ్ళి చాలాసార్లు అప్పచెప్పేస్తే నిర్దాక్షిణ్యంగా నోరు తెరవడే మంచిది. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా మంచి చేసేవాడు కాబట్టి అన్ని మంచి జరుగుతుంది. హృదయంలో ఏ పాపము లేదు కాబట్టి, హృదయంలో ఏ దురాశ లేదు కాబట్టి, ఏ దుర్గుణము లేదు కాబట్టి మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి వస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. దేవుని స్తోత్రం. చూసారండి చక్కగా ఇప్పుడు మళ్ళీ చెరసాలలో తీసుకెళ్ళి వేసేసారు. అతను చెరసాలలో వేసుకెళ్ళి వేసేస్తే అక్కడ ఇనుము అతను బాధపడుతున్నాను. ఒకసారి 105వ కీర్తన. హల్లెలూయా. 105వ కీర్తన. ఇనుము అతని ప్రాణమును అతని సంఖ్య ఏంటంటే అతని కాళ్ళు సంఖ్యల చేత నొప్పించబడుతూ ఉంటే ఇనుము అతని ప్రాణము బాధిస్తుంది. హల్లెలూయా. ఇంకేంటండి? అతన్ని చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్యం అతన్ని పరిశోధించుచుండెను. హల్లెలూయా. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, దయచేసి ఆలోచిస్తారా? హల్లెలూయా. దేవుడు అంటే వాడికి 5 తలాంతులు ఇచ్చాడంట.
ఒకటి 2 ఇచ్చాడండి, ఒకటి ఇచ్చాడండి. అమ్మా ఆ దేశాంతరం వాక్యమే కదా, ఏ పాస్టర్ చెప్పినా ఏ మందిరంలో చెప్పినా వాక్యమే కదా. వాక్యం ఏమైనా మారిపోద్దా? హల్లెలూయా. ఈ 5 తలాంతుల్లో కలిగిన వాడిని దేవుడు పిలిచాడంట, మళ్ళీ తిరిగి వచ్చి 5 సంపాదించాను అన్నాడంట. హల్లెలూయా. పొలా నమ్మదగిన దాచులు అన్నాడంట. నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారండి చర్చిలో? నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు? అన్నా నేను నమ్మకంగా ఉన్నాను. నమ్మకంగా ఉన్నవాడికి మెండైన దీవులు కలుగుతాయంట. నువ్వు నమ్మకంగా ఉంటే మెండైన దీవులు కలుగుతాయి. ఈ ఒకటి కూడా అడిగించేమన్నాడు. ఏంటండి ఈ 2 ఏంటండి? దేవుడి స్తోత్రం. 10 ఊళ్ళ మీద అధికారం చేశాడు. నమ్మకంగా ఉండన్నారా? చిన్న సేవకునైనా దేవుడి చేత పిలువబడ్డానండి. ఈ చేతులు జోడించి అడుగుతాను. అంటున్నారా? నాకు చూస్తారు మీరు అందరూ. చేతులు జోడించి అడుగుతున్నాను సేవకుడిగా. నమ్మకంగా ఉండండి అమ్మ, నమ్మకంగా ఉండండి. యోసేపు నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు ఎక్కడున్నా నమ్మకస్తుడు, దేవుడికి నమ్మకస్తుడు, వాక్యానికి నమ్మకస్తుడు, దైవజనులకు నమ్మకస్తుడు. హల్లెలూయా. తన కుటుంబానికి నమ్మకస్తుడు. నమ్మకస్తుడికి మెండేని వేరు కలుగుతుందంట. చాలా మంది స్థిరపడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. నమ్మకం ఉంటుందండి. హల్లెలూయా. నమ్మకంగా ఉండరు. ఒక మంచి వ్యక్తి నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండాలా? చివరి అలాగే ఉండాలి. మధ్యలో ఎందుకు మారిపోతావు? హల్లెలూయా. ఎందుకు మారిపోరు? ఎవరు మార్చేశారు మిమ్మల్ని? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిందా? ఇంకో మాట చెప్తాను చూడండి. యోసేపు అన్నదమ్ములు వారి గురించి యోసేపు బాగా తెలుసు. యోసేపు అన్నదమ్ములు అందరూ యోసేపుని ఎలాంటి చూపు చూస్తారో తెలుసు, ఎలాంటి మాట్లాడతారో తెలుసు, ఈర్షపడతారని తెలుసు, కోపిస్తారని తెలుసు, నేరాలు వేస్తారని తెలుసు, హేళన చేస్తారని తెలుసు, నిర్దాక్షిణ్యంగా చంపగలని తెలుసు. అయినా సరే మంచిదే. హల్లెలూయా. మంచిది అనే ఒక మాట. హల్లెలూయా. ఇది మంచిది. దేవునికి స్తోత్రం. నా తండ్రికి లోబడి ఉండడం మంచిది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా రిక్తుడయ్యాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు ప్రభు వారు ఏంటంటే మనలాంటి పాపాత్ముల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మనలాంటి పాపాత్ముల గురించి రక్తం కాచడానికి వచ్చే యేసు ప్రభు మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే బాబు అని చెప్పి మనం ఆయన ఎలాగైనా చేస్తారు. హల్లెలూయా. అమానుష్యంగా యేసు ప్రభు ఈ కొంత మన బిడ్డలాంటి కదా యేసు ప్రభు. యేసు ప్రభుని ప్రేమించేటప్పుడు మన బిడ్డలాగా మనం ప్రేమిస్తున్నామండి యేసు ప్రభుని. హల్లెలూయా. యేసు ప్రభు మన రక్త సంబంధి కాదా? తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్న యేసు ప్రభు మన రక్త సంబంధి కదా? మన అన్న కాదా? మన తమ్ముడు కాదా? ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరం అన్నదమ్ములం కాదా? ఒకే శరీరాన్ని తినే మనం, ఒకే రక్తాన్ని తాగే మనం అందరం ఒకరికొకరు అన్నదమ్ములం కాదా? ఒకరికొకరు బాధ్యత వహించవలసిన అవసరం లేదా? మీరు ఎవరు కాదు ఏమన్నా తీరా? నేను ఒక్కనే ఇక్కడ పడేస్తుంటే నన్ను ఆదరించవలసిన పని మీకు లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా? ఏమైందో అనుకున్నారేమో నాకు తెలియదు కానీ చర్చలు ఎవరు లేరండి. జాన్ పాల్ గారు మా సోదరుడు వచ్చిన కాడి నుంచి ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. పని పాటల మీద అతను అలాగా వెళ్ళిపోతాను. ఆదివారం కానీ కుటుంబాన్ని ఇక్కడి పాటగారు మీరు అలా ఉండండి, దేవుడే ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఆయన ఏమంటే అనుకున్నాడు. నేను అన్నాను చర్చలు ఎవరు లేరండి, వాక్యం చెప్తుంది. వాక్యానికి ప్రాధాన్యత ఉంది. ఆహారం కంటే ఆత్మీయ ఆహారం కావాలి. హల్లెలూయా. ఈ రోజు నా జీవితమే మార్చేసిందండి. ఈ వాక్యము నా హృదయాన్ని మార్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. నేను అందరూ స్పందించట్లేదు, డిఫరెంట్గా స్పందించిన లెక్క తెలియని వాళ్ళు కూడా నేను ప్రేమించే గొప్పతనం నాకు ఇచ్చేది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నాకు ఈ యోసేపు చరిత్ర చదువుతుంటే హల్లెలూయా ఆయన మంచిది. సరే నన్ను హింసించినవాడు అమ్ముకున్నవాడు అమ్ముకోండి. హల్లెలూయా. నన్ను బాధ పెట్టుకున్నాను. హల్లెలూయా. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. రాజు ఇప్పుడు ఏం చేశాడండి? హల్లెలూయా. చెరసాల్లో అతని ప్రాణాన్ని సంఖ్యలు బాధపడుతున్నాయంటండి. అతని కాళ్ళని శరీరాన్ని అతని సంఖ్యల చేత ఇనుము చేత బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మంచి చేసి కూడా ఎంతో వేదన పడుతున్నాడు. ప్రేమ చూపిస్తున్నాడు కానీ వేదన పడుతున్నాడు. దేవుడు అతన్ని హల్లెలూయా. ఇప్పుడు అంతకు ముందు ఎవరు వచ్చారండి? బాణాదాయుడు. చెరసాలకు ఎవరు వచ్చారు?
రొట్టెలు అందించేవాడు, రాజుగారికి రొట్టెలు అందించేవాడు, భక్షాలు అందించేవాడు, అక్కడ రాజుగారికి ద్రాక్షరసం అందించేవాడు. ఇద్దరు రాజుగారి కోపం వచ్చి జైలు వేసేసాడంట. యోసేపు అక్కడ కూడా నాయకుడే. వాళ్ళందరినీ చూసుకోమని చెప్పి అతను కూడా తాళం పెట్టేసాడంట యోసేపు కలియలే చెరసాల నాయకుడు ఎక్కడన్నా నాయకుడే. ఎవడో ఇద్దరు ఒకరు గౌరవించకపోతే నాయకుడు కాకుండా పోతుందా? అదేలేగా తన పెద్దలకు తీర్పు తెచ్చడానికి రాజుల్ని ప్రజలు నేనేవాడు అతన్ని తీర్చేయడం దేవస్థానం. ఇప్పుడు 2 దర్శనాలు వచ్చాడు ఇద్దరికే కొడుకుంటే. ఆ పక్షాల రోడ్లు అందించేవాడికి, ద్రాక్షారసం అందించేవాడికి 2 కళ్ళు వచ్చాయి. అదేలేగా ఎవరిని అడిగాలి? ఇతను అడిగాడు, యోసేపుని అడిగాడు. యోసేపు ఏమన్నా తెలుసా? కళని వివరించడం దేవుని ఆత్మ పని, నా పని కాదు. అది మనం అయితే ఏదైనా చిన్న తెలియదు, నాకు తెలిసి చెప్పాలి కదా. దేవుడిలో కొంచెం తెలిసి అన్ని తెలిసాను. అది దేవుడు ఆధీనంలో ఉందని చెప్పి అతను చెప్పి దేవుడికి మహిమపరిచి అలేగా దేవుని మహిమ కలిగిన కాక. ఇప్పుడు వాళ్ళిద్దరు కళ్ళ భావం చెప్పాడంట. ఇదిగో నీ రొట్లు కాకి తిన్నట్టు వచ్చేయాలి కన్నా, ఇదిగో 3 రోజుల్లో నీ ప్రేమ తీసేస్తావు. ఇదిగో నువ్వు ద్రాక్షరసం మళ్ళీ రాజుగారికి ఎత్తనట్టుందా, నీ యొక్క చిగిరిచేయ పైన నీ గమ్మ మీద ద్రాక్ష తీగలు చిగిరిచేయా, 3 రోజుల్లో విడుదల అవుతావు, నీ ఉద్యోగం నీకు వచ్చేదని చెప్పాడు. కొంతకాలం అయిపోయింది, దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. చెరసాలలో పాపం పడుతున్నాడు. ఏ పాపం చేయకుండా ఎన్ని సంవత్సరాలు దగ్గర అతను 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలుకి వెళ్తే దగ్గర రాజుగారు ఎప్పుడు పిలిచారు తెలుసండి? మళ్ళీ 30 ఏళ్ళు పిలిచారు. అంటే ఎన్ని ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే దగ్గర 50 ఒక 14 ఏళ్ళు ఒక మనిషికి వేస్తారు కదా. 14 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో ఉన్నాయి. మనమైతే ఏమనుకున్నామని ఎంత నీతిమంతుడు, ఎంత పాపం చేయలేని మనిషి, ఎంత యథార్థవంతుడికి 14 ఏళ్ళు శిక్ష పెట్టింది. ఇది మాత్రం బాధ పెట్టింది. అతని ప్రాణాన్ని సంఖ్యలు బాధ పెట్టాయి, నిందలు బాధ పెట్టాయి. హల్లెలూయా. అయినా సరే ఓర్చుకున్నాడు. హల్లెలూయా. మంచిది అనుకున్నాడు. హల్లెలూయా. శ్రమలు పడ్డాడు, దేవుడి చేత నలిగాడు, నల్లకొట్టబడ్డాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, శ్రమలు పడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారికి ఒక ఆలోచన, పుష్టైన 7 ఎద్దులు అంటే ఏం చెప్తాయండి? 7 ఎద్దులు కళ్ళకు వచ్చాయండి, పుష్టిగా ఉన్నాయండి 7 ఎద్దులు. హల్లెలూయా. ఆ తర్వాత సన్నని ఎద్దులు కళ్ళకు వచ్చాయండి. ఈ పుష్టిగా ఉన్న 7 ఎద్దుల్ని ఎవరు తినేస్తున్నారంటే బక్కగా ఉన్న ఎద్దులు తినేస్తున్నాయి. పుష్టిగా ఉన్న 7 ఎన్నులు గుర్తొచ్చిందండి, అది కళ్ళకు వచ్చిందండి. బక్కగా ఉన్నాయి మరి 7 తినేస్తున్నాయి అంటే ఈ కళ్ళ తెలియక ఆ రాజ్యంలో ఉన్న విద్వాంసుల్ని, తెలివైన వాళ్ళందరినీ పిలిచేటంట. మాంత్రికులను అందరూ రాజులు పిలిస్తే ఎవరు చెప్పలేకపోతున్నారు? ఎవరు చెప్పగలరు? దేవుడు అంత చేసి వేసుకున్నాం. హల్లెలూయా. ఎవడేం చెప్పగలండి? నేనన్నా కొత్తుంటే ఆ కాకినాడ దాడిలో గొర్రెపోతులు, మేకలు, కోళ్ళు అట్టెళ్ళిపోతుంది జనం. ఆ సెట్ నా దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికరం కోరేవాడు. అది పీకిపోతే ఇలా అర్థం రక్తం చిందుతుంటే నా దేవుడికి ఆనందం కలగదు. ఒక మనిషి మారితే మార్పు వస్తే, ఒక మనిషి చెడుని విడిచిపెట్టి మంచిలోకి వస్తే దేవుడు ఆనందిస్తాడు. లేదు, ఒక మనిషి హృదయం మార్చుకుంటే తన కపటాన్ని, తన ఈర్ష్యని, తన కోపాన్ని, తనకున్నటువంటి ఆ వ్యభిచార బుద్ధిని, దొంగ బుద్ధిని, అబద్ధాల బుద్ధిని మార్చుకుంటే దేవుడు ఆనందిస్తాడు. కానీ బళ్ళు మాత్రం దేవుడు ఆనందిస్తాడా? మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన బలిని కోరేవాడు కాదు, మనిషి మార్పు కోరేవాడు, కనికరం గల దేవుడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. మా చుట్టం ఇప్పుడు నేను కాకినాడ నుంచి వచ్చేస్తుంటే ఎలా చూసాను అనమాట. ఫస్ట్ సెకండ్స్ అనమాట. ఇలా ఒంటిలాగా వచ్చింది, ఇలా సైకిల్ మీద ఉంది, నన్ను చూసాడు. ఇలా చూసాడు అంతే, స్కానింగ్ అంతే అని అలాగే ఈటే పాట రాజు ఆవిడ ఇంకా ఆడ ఒక సైకిల్ మీద ఉంటాడు. ఎందుకంటే ఆడ నానే లేదండి, ఎంతసేపు ఆవులో నుంచి ఏర్చినట్టు. ఆ ఏర్చ ఎప్పుడు ఎదగనివ్వదండి. మనలో ఏ పాపం మనిషిని ఎదగనివ్వదు, బాగుపడినివ్వదు. చాలా మంది అనుకుంటారు మేము ఎలాగుంటే మేము ఈర్ష పడవచ్చు. ఈర్షే మనిషిని, ఈర్ష ఎప్పుడు ఎదగనివ్వదు మనిషిని. ఆశీర్వాదం అంటే అది మంచిది కాదని ఈర్ష ఉండకూడదు మనిషికి. ఈర్ష క్యాన్సర్ అంట. అదే లేదా ఒకవేళ మనలో కూడా చెడు ఆలోచన దుర్గుణాలు ఉంటాయి, కానీ ఏసైనా అడిగి ఒప్పుకుని కడుక్కోవాలి. ఆయన రక్తంలో అటు వదిలేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరి గురించి ఆలోచించి పని
నువ్వు ఆయన విధేయుడై ఉండు. వినయ మనసు ఎవరిదైతే ఉన్నదో వాళ్ళకి దేవుడే తోడుంటాడంట. హల్లెలూయా. ఆయన మాటను ఆయనకి వినయం చూపించు. కష్టమో సుఖమో ఇది మంచిది, దేవుడు ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి. ఎవరైనా 5 ఆడపడుచులు ఉన్న ఇంటికి ఒకవేళ సంబంధం కలపాలంటే కలుపుతారండి. ఎక్కడైనా 5 ఆడపడుచులు కట్ట ఉంటారు కదా, ఆటోళ్ళ ఇంట్లో సంబంధం ఇవ్వాలని ఆలోచించేస్తారో లేదా? ఇలాంటి ఈర్షకాల 11 మందికి యేసోబు వెళ్ళమంటే యేసోబు ఏమన్నట్టు మంచిదని. అలే యేసోబు మంచిదనే లేడు. హల్లెలూయా. నిజంగానే అన్ని దిక్కుల దేవుడు మంచి కలిసి వచ్చేలా చేశాడు. హల్లెలూయా. చెడు ఉన్న కాలంలో దేవుడు నా మీద ఆధారపడి దేవుడు అతను తోడున్నాడు కాబట్టి దేవుడు అతను మేలు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజు లేనివాడు ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత అతను తీసాడు. హల్లెలూయా. ఈ కలభావం ఎవరో చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. దైవాత్మ కలిగిన నీలాంటి వాడు ఎవరో లేడు. ఇగో ఆ భక్షకుడు చెప్పాడు, ఎవరో ఆ పానదాయుడు చెప్పాడు, ద్రాక్షరసం ఇచ్చేవాడు చెప్పాడు, మన ఓడు కలవ చెప్తాడంటే దేవుడు పెట్టంటే రాజుగారు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరు తీశారంటే మామూలు పెట్టలేదు, ప్రజలు లేనటువంటి రాజు బయటికి రా. ఆ యొక్క చెరసాలలోంచి ఆ సంఖ్యలు బయటకు రా అన్నప్పుడు నీట్గా సేవ్ చేసుకుంది. ఇప్పుడు అడుగులు ఎలా ఉన్నా తెలిసి నీతిగా అడుగులు పడుతుంటే హల్లెలూయా. ఏ పాపం చేయనటువంటి ఆ మనిషి శిక్షించబడే ఇప్పుడు రాజు చేత బయటకు తప్పించుకున్నాడు. హల్లెలూయా. నీతి మంత్రులు జన్మలాగే ఎప్పటికైనా ఆ నీతి నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నీతి అడుగులేస్తుంది బయట. హల్లెలూయా. నీతే గెలిచింది. హల్లెలూయా. గెలిచిన అడుగులు నడుస్తున్నాయి. హల్లెలూయా. నీతి చేత నడిపించబడతారు. దేవుడి చేత నడిపించేవాడు శ్రమపడిన, బాధపడిన, రక్తం చెందిన, హల్లెలూయా, కుళ్ళు పట్టిన ఓ రోజు మంచి రోజు వస్తుంది. హల్లెలూయా. మనుషుల చేత నిందపడిన, మనుషుల చేత బాధపడిన ఒక రోజు మంచి రోజు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఓర్పుకి, నీ ప్రేమకు నువ్వు తగ్గించుకున్నందుకు కఠినంగా నువ్వు దీవించబడతావు ఒక రోజు. హల్లెలూయా. ఇప్పుడు హెచ్చించబడ్డాడు. రాజుగారు పిలిచారు, ఏంటి నేను కళకు అర్థం చెప్పమన్నాడు. అయ్యా 7 ఎద్దులంటే 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండేస్తుంది. హల్లెలూయా. మిగతా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువు దినాలు ఈ ధాన్యం అంతా అయిపోతుంది. కాబట్టి ఈ కళ వచ్చిందంటే ఇప్పుడు యేసోపులాడి దైవాత్మ కలిగిన వాడు ఎవరో లేడు. నువ్వు అందరి మీద నాకు కేవలం నీ చెయ్యి ఎత్తడం వరకు, నువ్వు చెయ్యి ఎత్తితే అమ్మ చెయ్యి ఎత్త, కాలెత్తి అధికారం అంతా నీదే. హల్లెలూయా. పోతిఫరు ఒక అతను వాళ్ళ అమ్మాయిని భారీగా చేసి హల్లెలూయా. ఎట్లంటే రాజుగారు వస్త్రం ఇచ్చి, గుర్రం ఇచ్చి, రాజుగారు ఉంగరం ఇచ్చి దేశం అంతా తిప్పి ఆ రాజుగారు ఆ యొక్క దేశంలోని ప్రధానమంత్రి చేశారు. ఎక్కడి నుంచి ఎదిగాడని గృహతుల నుంచి. హల్లెలూయా. ఈర్షల్లోంచి మనిషి ఎక్కడ ఎదుగుతాడు తెలుసండి? మన చుట్టూ ఈర్ష పడేవాళ్ళు ఉండాలి. మనం అనుకుంటాం ఈర్ష పడేవాళ్ళు ఉండకూడదు, కోపపడే వాళ్ళు ఉండకూడదు, ఎవరు మనం బాధ పెట్టకూడదు అనుకుంటాం. హల్లెలూయా. బాధలు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు నబి నాపు చేయలేదు పంపితే. హల్లెలూయా. హల్లెలూయా. బాధల్లోంచే విజయం అవుతుంది. హల్లెలూయా. బాధ లేకుండా హల్లెలూయా దేవుడికి లోపడకు. కీడు చేసే వాళ్ళకి మేలు చేయడం నేర్చుకో. హల్లెలూయా. కీడు చేసే వాళ్ళకి మేలు చేయడం నేర్చుకుంటే మనం మన మీద పక్కబెట్టిన వాళ్ళు కూర్చొని వాళ్ళు మన ఇంటికి రావట్లేదు, వాళ్ళు మనం లెక్క చేయట్లేదు, మనం వెళ్ళకూడదు. ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. మనం ఏసైలా ఉండాలి. అసలు ఏసై ఇక్కడ రావచ్చా? మళ్ళీ పాపోతుల మధ్య 11 మంది అన్నదమ్ములు చూస్తే మనగడ్డోళ్ళు గుర్తొచ్చింది. హల్లెలూయా. 11 మంది అన్నదమ్ములు ఎంత దుర్మార్గులండి. హల్లెలూయా. నిర్దాక్షిణ్యంగా గొడవలో పడేసి అమ్మేశారు దాన్ని. అసలు చీట్లేసుకుని బట్టలు చీట్లేసుకుని కూర్చుని ఆనందంగా వీళ్ళందరూ. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు కరువు వచ్చిందంట. యోసేపు దగ్గర పరిగెట్టుకు వచ్చారంట. అసలు వంట బట్టలు లేకపోతాడంట. నా అన్నాలని చెప్పి మెడ మీద పడి ఏడిసి హల్లెలూయా. ఉండబట్టలేకపోయినా ప్రేమ ఉండబట్టలేకపోతుంది అతనికి. నాకు వేసినట్టు వీళ్ళు చేద్దాం ఉంటుంది. వాళ్ళందరినీ తప్పించి వాళ్ళందరికీ విస్తారమైన ధాన్యం ఇచ్చి ఐగుప్తులో అతని స్థలాలు పంపించాడు. హల్లెలూయా. మరి అలాంటి మంచి జరగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? హల్లెలూయా. మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది. కీడు చేసే పన్నాగాలు పన్నే వాళ్ళకి కీడు జరుగుతుంది. చెడ్డోళ్ళు కూడా మంచి చేయడమే. మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఏంటంటే వాక్యసారం ఒకటే పెట్టేది పేరు. ఏ పేరు పెట్టుకున్నాం మనం? మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో గడ్డు పరిస్థితుల్లో మంచిది, నాకు మంచిది. అలాంటి అన్నగారి దగ్గర పంపిస్తుంటే నాకు మంచిది అనుకున్నాను. హల్లెలూయా. నిజమే. వాళ్ళందరూ కీడు తలపెట్టారు. ఆ కీడు ఇవాళ మేలైపోయింది.
హల్లెలూయా. ఇప్పుడు అతని ఇనుమక అతని పాదాలు బాధించింది కదా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క హల్లెలూయా మేకులు యేసు ప్రభు పాదాలు బాధించలేదా? అందులోంచి రక్తం చెందలేదా? ఆయన సాత్వికం మనం గొప్ప చేయలేదా? ఆయన కాల్చే రక్తం మన పాపాలు కడగలేదా? ఈరోజు ఆయన కాల్చిన రక్తం మనకు రక్షణ ఇవ్వలేదా? హల్లెలూయా. మన మన యొక్క అవినీతి, మన పాపాలు వేసే రక్తం కడిగేసండి. ఎంత పాపినైనా ఆ 11 మంది అంత దుర్మార్గులు, వాయావత తెలియని దుర్మార్గులు, అన్ని పిల్లలు తెల్ల 9 పిల్లలు తెల్లాలని ఎదవ. హల్లెలూయా. ఆ 11 మంది మనమన్నా హల్లెలూయా. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి దాన్ని భర్త దాని హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇల్లు ఎక్కడ ఉంది? సిలువు దగ్గరే మనకి విలువ. మనలాంటి వాళ్ళకి ఇల్లు ఎక్కడ వచ్చిందండి? మన అలాంటి ఇలాంటి అన్నట్టు అర్థం. మనలాంటి వాళ్ళకి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? సిలువులో విలువ. హల్లెలూయా. ఆ రక్తంలో విలువ. హల్లెలూయా. నీకు నాకు దీవెన ఆశీర్వాదం, ఈ రోజున పొంగి పొరులుతున్న ఆశీర్వాదాలు హల్లెలూయా ఎక్కడి నుంచి వచ్చేయండి? హల్లెలూయా. యేసే సిలువులోకి వచ్చే హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా హల్లెలూయా. యేసు రక్తం ఎంత పాపినైనా క్షమించుతుంది. యేసు రక్తం ఎంత పాపినైనా దీవించదు. హల్లెలూయా. యేసే మహిమ కలిగినగా హల్లెలూయా. కాబట్టి దయచేసి నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో మంచి నడుపుని ముందుకెళ్తాను. దేవుడు నేను పరిపొద్దు కలిగి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీకు మేలు తీరు వస్తాయి. హల్లెలూయా. నువ్వు మాత్రం మంచిగా ఉండదు. అదే మూర్ఖులతో పంపద్దు. నువ్వు మంచిగా ఉన్నా అంతే. కొన్నిసార్లు మూర్ఖులుగా సమాధానం చెప్పడం ఉండలేదు. లేదు మీరుంటే కుదరదు. ఎలా పోలీసు గారు మీరు హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ డ్యూటీ మీరు చేయాలి. హల్లెలూయా. కుటుంబం వాళ్ళు జరిగేటప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన మంచిది. హల్లెలూయా.